హాయ్ గైస్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 214 జాబ్ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి జూన్ 12 నుంచి 2 జూలై వరకు అయితే ఓపెన్లో ఉంది. ఆ లోపల అయితే అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఎలిజిబుల్ కండిషన్స్ని మీరు చెక్ చేయండి. అండ్ ఫర్ ఇలాంటి మోర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన అనంతకృషి పేజ్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో గైస్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి 214 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ జాబ్లో ఎలిజిబిలిటీ కండిషన్స్ వచ్చేసి మనం అప్లై చేసే ముందు మనం ఈ డాక్యుమెంట్ అంతా నీట్గా వెరిఫై చేసుకోవాలి. అండ్ మన ఎలిజిబిలిటీని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మనకి వెరిఫై చేస్తారు. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూస్తే కనుక మనం ఈ వెబ్సైట్ www.cotorp.organization.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి జూన్ 12 నుంచి జూలై 2 వరకు అయితే ఉంది. అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కనుక అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి హెల్పింగ్ పోర్టల్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ద్వారా అయితే మీరు హెల్ప్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బ్యాన్. సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి కమ్యూనికేషన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అయితే వాడకూడదు. అండ్ అలాగే బ్యాండ్ ఐటమ్స్ ఏవి తీసుకెళ్ళకూడదు. అండ్ ఎలాంటి వాల్యుబుల్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళకండి, ఎందుకంటే సీసీఐ వాళ్ళు అయితే దానికి రెస్పాన్సిబుల్ అవ్వరు. డీటెయిల్స్ ఆఫ్ పోస్ట్ చూస్తే కనుక ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, లీగల్ పోస్ట్. ఇది వచ్చేసి ఒకటే ఉంది. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి లా డిగ్రీ చేసి ఉండాలి విత్ 50% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 ఇయర్గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అయినా ఉండాలి, లేదంటే కనుక ఎనీ ఆర్గనైజేషన్లో వర్క్ చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్, ఇది కూడా ఒకటే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ హిందీ విత్ మినిమం 15% అయితే మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా నేర్చుకొని ఉండాలి. అండ్ దే విల్ బి కన్వర్సెంట్గా ఉండాలి, హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయగలగాలన్నమాట. దీనికి ఒక 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్, మొత్తం 11 అయితే రిలీజ్ చేశారు రెగ్యులర్ అండ్ అన్రెగ్యులర్ కేటగిరీస్కి. దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ MBA ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా అగ్రి రిలేటెడ్ ఏ మేనేజ్మెంట్ కోర్స్ చేసినా కానీ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ పోస్ట్, అకౌంట్స్ అయితే కనుక 20 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి CA ఆర్ CMA ఎవరైనా ఎలిజిబుల్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్, మొత్తం 120 రిలీజ్ చేశారు. దీనికి BSc అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఎవరైనా 50% మార్క్స్ ఎబో ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ SC ST PH క్యాండిడేట్స్కి అయితే 45% ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ జనరల్ పోస్ట్, ఇవి కూడా 20 రిలీజ్ చేశారు. సేమ్ BSc అగ్రికల్చర్ వాళ్ళకే 50% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ SC ST PH క్యాండిడేట్స్కి 45% మార్క్స్ ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ పోస్ట్, ఇవైతే మొత్తం 40 రిలీజ్ చేశారు. దీనికి బీకామ్ వాళ్ళు ఫ్రమ్ అండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 50% మార్క్స్ ఉన్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్, ఇదైతే ఒక పోస్టే ఉంది. అండ్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ ఇలా ఉన్న వాళ్ళకి దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ మనం పే స్కేల్ చూస్తే కనుక డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ రేంజెస్ అయితే ఉన్నాయి. మినిమం వచ్చేసి 20,000 నుంచి మ్యాక్సిమం 1,40,000 వరకు అయితే ఇస్తున్నారు. అండ్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి అయితే 40,000 నుంచి 1,40,000. అండ్ అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ అయితే 40,000 నుంచి సేమ్ 1,40,000. మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ అయితే 30,000 to 1,20,000. మేనేజ్మెంట్ ట్రైనీ అకౌంట్స్ అయితే 30,000 to 1,20,000. జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ 22,000 to 90,000. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇంకా ఏవైనా కానీ 22,000 నుంచి 90,000 వరకు అయితే ఇస్తున్నారు. అండ్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 12 months వరకు ఈ కార్పొరేషన్లో ఉంటారు. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ అయిన తర్వాత వాళ్ళకి ఈ జాబ్ అనేది పర్మనెంట్గా ఉంచాలా లేదా అని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ బాండ్, ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత సర్వీస్ బాండ్ అయితే రాయించుకుంటారు. మినిమం 3 years అయితే ఇక్కడ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే కనుక నేషనాలిటీ మస్ట్ బి ఇండియన్ అయి ఉండాలి. మినిమం ఏజ్ వచ్చేసి 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి అయితే మోర్ దెన్ 32 years అయితే ఉండకూడదు. అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి అయితే మోర్ దెన్ 30 years అయితే ఉండకూడదు. డిఫరెంట్ క్యాస్ట్కి డిఫరెంట్ రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్ జూనియర్ అసిస్టెంట్కి అయినా సేమ్ మోర్ దెన్ 30 years అయితే ఉండకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి డిఫరెంట్ క్యాస్ట్కి SC ST వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ 5 years, OBC వాళ్ళకైతే 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ వాళ్ళకైతే 10 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఆర్డినరీ డొమిసైడ్ ఇన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ డ్యూరింగ్ ది పీరియడ్ వాళ్ళకైతే కనుక 5 years వరకు అయితే ఇస్తున్నారనమాట. అండ్ మనం అప్లికేషన్ ఫీ చూస్తే కనుక జనరల్ EWS OBC వాళ్ళకైతే 1,000 రూపీస్ అండ్ ఇంటిమేట్ ఛార్జెస్ 500. సో టోటల్గా 1,500 రూపీస్ అవుతుంది. అదే SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్ PWBD ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే కనుక జస్ట్ 500 రూపీస్కి అప్లికేషన్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు.
ఎవరైనా అప్లికబుల్ చేసేవాళ్ళు ప్రిస్క్రైబ్డ్ ఫీ గనక కట్టకపోతే వాళ్ళు రిజెక్ట్ అయిపోతారు. ఫీ వన్స్ పెయిడ్ అవుతే అది రిఫండ్ అవ్వదు. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మనం ఆన్‌లైన్ ద్వారానే ఆ అప్లికేషన్ లింక్ ఆ వెబ్‌సైట్ ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఎటువంటి పేమెంట్ మోడ్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అండ్ పేమెంట్ కెన్ బి యూజ్డ్ బై డెబిట్ కార్డ్స్ అయినా వాడుకోవచ్చు, క్రెడిట్ కార్డ్స్ అయినా వాడుకోవచ్చనమాట. నెక్స్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇది మొత్తం ఎస్‌బీఐ పేమెంట్ గేట్‌వేకి అయితే వెళ్తుంది. అక్కడ మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైతే కావాల్సిన 1500 కన్నా తక్కువ పే చేసినా, అలాంటి వాళ్ళ అప్లికేషన్ రిజెక్ట్ అవుతాయి. మీరు ఒకసారి పే చేసింది మళ్ళీ రిఫండ్ అయితే అవ్వదనమాట. అండ్ నెక్స్ట్ మీరు పేమెంట్ చేసిన తర్వాత ఈ రిసిప్ట్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని మీరు ఫిల్ చేసేటప్పుడు కరెక్ట్‌గా ఫిల్ చేయండి. ఎటువంటి ఎర్రర్స్ ఉన్నా గానీ మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువనమాట. ఈ అడ్మిట్ కార్డ్, వాలిడ్ గవర్నమెంట్ ప్రూఫ్ ఇవేమీ లేకపోతే గనక మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి గానీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరనమాట. అండ్ హౌ టు అప్లై ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే దీనికి అప్లై చేద్దాం అనుకుంటారో వాళ్ళు www.cottoncorporation.organization.in వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు బై యూజింగ్ రిక్రూట్మెంట్ లింక్. అండ్ అప్లికేషన్ ఇంకే మెథడ్ వాడినా కానీ మీరు అయితే దీనికి ఎలిజిబుల్ అయితే మీన్స్ అప్లై అయితే చేసుకోలేరు. అండ్ మీకు ఎటువంటి అప్లికేషన్లో ప్రాబ్లం వచ్చినా కార్పొరేషన్ వాళ్ళు అయితే ఎటువంటి రెస్పాన్సిబుల్ అయితే అవ్వరనమాట విత్ ఇన్ లాస్ట్ డే. ఎందుకంటే మీరు జూలై 2 లోపలే అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్స్కి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తోనే మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. సో అది ఎటువంటి చేంజెస్ అనేది ఉండకూడదనమాట. అండ్ నెక్స్ట్ వేకెన్సీ నోటిఫికేషన్‌ని మీరు థరోగా చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ, ఏజ్ క్రైటీరియా అండ్ రిజర్వేషన్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ ఎవరుంటే వాళ్ళు. అండ్ నెక్స్ట్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. అది మీరు పైన ఇచ్చిన ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్‌కి అయితే వస్తాయన్నమాట. సో మీరు అప్లికేషన్‌ని ఫిల్ చేసేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే జాగ్రత్తగా పెంచుకోండి. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మినిమమ్ 50 కేబీ ఉండాలి, మాక్సిమం 80 కేబీ. అండ్ నెక్స్ట్ రీసెంట్ స్కానర్డ్ సిగ్నేచర్ సేమ్. స్కానర్డ్ 10th క్లాస్ సర్టిఫికేట్, 12th క్లాస్ సర్టిఫికేట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ అడిషనల్‌గా ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే అవి. అండ్ స్కానర్డ్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ మీకేమన్నా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా గానీ దాన్ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చనమాట. అండ్ మీరు తర్వాత ఈ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. అవన్నీ నీట్‌గా చదువుకోండి. అండ్ తర్వాత అప్లికేషన్ ఫామ్‌ని నీట్‌గా ప్రింట్‌ఔట్ తీసుకోండి. ఆన్‌లైన్ అప్లికేషన్ మీరు ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత అందులో ఎటువంటి చేంజెస్ అయితే చేయలేం. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని సర్టిఫికేట్, మార్క్స్ లిస్ట్ అన్నీ నీట్‌గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ చేంజెస్ అనేది ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ ఇంటిమేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది కదా, ఆ క్యాండిడేట్స్‌కి మెయిల్ ఐడీకి కానీ, మొబైల్ నెంబర్‌కి కానీ పంపిస్తారనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఒకవేళ ఎటువంటి మెసేజెస్ రాలేదు అంటే ఆ అప్లికేషన్ అనేది ఎక్కడో ఎర్రర్ వచ్చింది, మీరు మళ్ళీ రీచెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఏదన్నా ఆన్‌లైన్ అప్లికేషన్‌లో తప్పిస్తే గనక మీరు ఎటువంటి స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో అయినా మీరు రిజెక్ట్ అవ్వచ్చు. అండ్ కాల్ లెటర్ ఫర్ రిటన్ టెస్ట్ చూస్తే కనుక సెంటర్, వెన్యూ అడ్రస్, ఏ పోస్ట్‌కి అప్లై చేశారు, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా వీళ్ళు మనకి అడ్మిట్ కార్డ్‌లో ఇస్తారు. మనం దాన్ని వెబ్‌సైట్‌లో ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు ఈ కార్పొరేషన్ వెబ్‌సైట్‌ని టైమ్ టు టైమ్ చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయన్నమాట. అండ్ అలాగే నెసెసరీ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు జరుగుతుంది, ఏంటి అన్న దానికి మొత్తం ఈ వెబ్‌సైట్ www.cottoncorporation.org.in ఆ వెబ్‌సైట్‌లో మనం చెక్ చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా 11 అయితే ఉన్నాయి. ఇందులో నుంచి మనం ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ జనరల్ కండిషన్స్ చూస్తే కనుక క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటారో ఈ ఎలిజిబుల్ క్రైటీరియాని మొత్తం చెక్ చేసుకోండి. ఏంటంటే ఎలిజిబుల్ క్రైటీరియాలో మనం అప్లై చేసే ముందు ఏజ్, కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ నీట్‌గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వెరిఫికేషన్ అప్పుడు మనకి చెక్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే పైన మెన్షన్ చేసుంటారో అవన్నీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ యూనివర్సిటీస్ ఆర్ బోర్డ్స్ అనే అవ్వాలన్నమాట. అండ్ క్యాండిడేట్ ఎవరికైతే అగ్రిగేట్ పర్సంటేజ్ అంటే రౌండింగ్ ఆఫ్ అనేది ఉండదన్నమాట పర్సంటేజెస్‌లో. అలాగే టోటల్ మార్క్స్ ఆల్ సెమిస్టర్స్ మొత్తం లాస్ట్ పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని వీళ్ళు వెయిటేజ్‌గా తీసుకుంటారు గానీ పర్టిక్యులర్ సెమిస్టర్ ఇలాగైతే తీసుకోరనమాట. అలాగే మీకు సీజీపీఏ గానీ, ఓజీపీఏ గానీ గ్రేడ్ గనక ఉంటే దాన్ని పర్సంటేజ్‌గా మార్చిన తర్వాత వీళ్ళు దాన్నైతే చూసుకుంటారు. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్పుడు సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళ స్కోర్‌ని చెక్ చేస్తారు. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఓన్లీ ఒక పోస్ట్‌కి మాత్రం అప్లై చేయగలరు. మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటే రిజెక్ట్ చేసేస్తారు. మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటే గనక ఏదైతే ఫస్ట్ విత్ లేటెస్ట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇప్పుడు ఫస్ట్ అప్లై చేశారు, సెకండ్ అప్లై చేశారు, థర్డ్ అప్లై చేస్తే థర్డ్‌ది వాళ్ళు తీసుకుంటారనమాట. అండ్ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ అనేవి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్ మీన్స్ పైన ఇచ్చిన దాన్ని బట్టి ఉండాలి. అలాగే మార్క్స్ లిస్ట్ అనేది ఫైనల్ ఇయర్‌ది ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్
కేటగిరీస్ వైస్ చూసుకుంటే గనక ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఒకసారి మీరు రిజిస్టర్ అవుతే దాన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి అనేది అవ్వదనమాట. సో, దాన్ని చేంజ్ చేయడం కష్టం. అలాగే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా ఎయిదర్ ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిక్రీజ్ చేయొచ్చు. అండ్ కార్పొరేషన్ వాళ్ళకి ఆ అడ్వర్టైజ్మెంట్‌ని క్యాన్సిల్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చనమాట. అలాగే క్యాండిడేట్‌కి రీజన్ చెప్పకుండానే మీ యొక్క అప్లికేషన్‌ని వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు రిటన్ టెస్ట్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్‌కి వాళ్ళు అపియర్ అవ్వాలి. వాళ్ళంతట వాళ్ళే. అండ్ నో టీఏడీఏ మీన్స్ ట్రావెల్ అలవెన్స్ కానీ, డిఆర్ఎస్ అలవెన్స్ కానీ ఏమీ ఉండదు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే గవర్నమెంట్‌తో గానీ, సెమీ గవర్నమెంట్‌తో గానీ, పీఎస్యూస్‌తో గానీ పనిచేస్తూ ఉంటారో వాళ్ళ నుంచి ఆ కంపెనీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. లేదంటే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే ఎలిజిబిలిటీ విషయంలో చూసుకుంటే గనక కార్పొరేషన్ డెసిషనే ఫైనల్‌గా ఉంటుంది. అందులో ఏది చేసినా గానీ మనకి ఎలిజిబుల్ అయితే అవ్వరు. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్పుడే మనం సబ్మిట్ చేయాలనమాట. అలాగే మినిమమ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. దానిలో మినిమమ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజెస్ అన్‌రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 40%, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్‌కి అయితే 35% అయితే ఉంది. అండ్ కార్పొరేషన్ వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ రూల్స్‌ని బట్టి మనల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్‌ని బట్టి మనల్ని చూసుకుంటారు. అండ్ అలాగే క్యాండిడేట్స్ అనే వాళ్ళకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. దానిలోనే వీళ్ళు మొత్తం చేంజ్ చేస్తూ ఉంటారు. సో, 1 ఇయర్ వరకు ఈమెయిల్ ఐడీ అనేది మార్చకూడదు. అండ్ అలాగే క్యాండిడేట్స్ అనేవాళ్ళు మీ యొక్క అడ్రస్‌ని గానీ, ప్రింటౌట్స్ కానీ, హార్డ్ కాపీస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారానే అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. అండ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు మీరు అప్లై చేసే ముందు ఎలిజిబిలిటీని బాగా అండర్‌స్టాండ్ చేసుకోండి. అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్పుడు చెక్ చేస్తారు. లైక్ డేట్ ఆఫ్ బర్త్‌కి కావాల్సిన బర్త్ సర్టిఫికేట్ కానీ, ఇలాంటియన్నీ చూసుకొని చేస్తారు. అండ్ రిగార్డింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూస్తే గనక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే ఈ పాయింట్స్‌ని బట్టి చూసుకుంటారు. అండ్ క్యాండిడేట్స్ ఓబీసీ వాళ్ళు వాళ్ళ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అండ్ క్యాండిడేట్ షుడ్ బి సబ్మిట్ ద డిక్లరేషన్ స్టేటింగ్ దట్ నంబర్ అండ్ నేమ్ ఆఫ్ రిలేటివ్స్ వర్కింగ్ ఇన్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా సీసీఐలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళని మెన్షన్ చేయండి. రిలేటివ్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ నెంబర్, నేమ్ అవన్నీ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మెడికల్‌గా ఫిట్ అయి ఉండాలనమాట. అండ్ ఎవరైతే వాళ్ళ నేమ్‌ని మార్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఒరిజినల్ గెజెటివ్ నోటిఫికేషన్ ఆర్ ఒరిజినల్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవి సబ్మిట్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు చేంజ్ చేసుకోగలరు. అండ్ చేంజ్ ఇన్ జాబ్ ప్రొఫైల్ అండ్ పోస్టింగ్ చూస్తే గనక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి మన ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైతే కాటన్ గ్రో చేస్తారో ఎక్కడైనా ఇవ్వచ్చనమాట. బట్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి మాత్రం రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్‌లో ఇస్తారు. అండ్ రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది హారిజాంటల్ విత్ ఓవరాల్ ద వేకెన్సీస్ చూస్తే. అండ్ ఫర్ ఎవరైతే డిస్మిస్డ్ ఆర్ టర్మినేటెడ్ ఆర్ రిమూవ్డ్ బై ఎనీ పీఎస్యూ, బ్యాంక్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఉంటారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవ్వరు. అండ్ ఎగ్జామ్ పేపర్ చూస్తే గనక ఇందులో మొత్తం 5 పార్ట్స్ ఉంటాయి. మొత్తం 120 క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్క మార్క్‌కి కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4. ఫర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్‌కి అయితే గనక ఎలా ఉంటుందంటే యూనిట్ 1 జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. 15 క్వెషన్స్ ఉంటాయి. యూనిట్ 2 రీజనింగ్ 15 క్వెషన్స్. యూనిట్ 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 15 క్వెషన్స్. యూనిట్ 4 జనరల్ నాలెడ్జ్ 15 క్వెషన్స్. అండ్ యూనిట్ 5 వచ్చేసి సబ్జెక్ట్ నాలెడ్జ్. లైక్ ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ లీగల్ పోస్ట్ కాబట్టి ఆ రిలేటెడ్ లా వాళ్ళకి సంబంధించినవన్నీ ఉంటాయన్నమాట. ఇందులో మొత్తం 60 క్వెషన్స్ ఉంటాయి. సో, హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఎగ్జామ్ క్వెషన్స్ వచ్చేసి మన సిలబస్ నుంచే ఉంటాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అఫీషియల్ లాంగ్వేజ్ సేమ్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అన్నీ సేమ్‌గానే ఉంటాయి. కానీ యూనిట్ 5 వచ్చేసి సబ్జెక్ట్. సో, సబ్జెక్ట్ రిలేటెడ్‌వి ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ అది బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళకైనా సేమ్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4. సో, యూనిట్ 4 వరకు 60 క్వెషన్స్ ఉంటాయి. అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్‌కి 60 క్వెషన్స్ ఉంటాయి. సో, ఇలా డిఫరెంట్ పోస్ట్‌లకి డిఫరెంట్ ఎగ్జామ్ సిలబస్ అయితే ఉంది. ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటారో ఆ పోస్ట్‌ని మీరు మెన్షన్ చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి.